ఆఫ్టర్ థెరపీ ఎప్పటినుంచి లైక్ స్పీక్ గాని ఐ మీన్ స్పీచ్ అట్లాంటివి ఎప్పటినుంచి మాట్లాడతాం? థెరపీ తర్వాత యూజువల్లీ చైల్డ్ ఒక 3-4 మంత్స్ తర్వాత దే విల్ స్టార్ట్ బాబ్లింగ్. అంటే ఒక కొత్ పుట్టిన వాళ్ళు ఎలా అయితే 6 మంత్స్ తర్వాత స్లోగా సౌండ్స్ చేయడం ఎలా అయితే చేస్తారో, కాక్లియర్ ఇంప్లాంట్ తర్వాత కూడా వాళ్ళ హియరింగ్ జర్నీ సేమ్ వేలో ఉంటుంది. అంటే ఓకే. స్లోలీ ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ 3-4 మంత్స్ తర్వాత వాళ్ళు స్లోగా సౌండ్స్ చేయడం అనేది వాళ్ళ వోకల్ కార్డ్ మజిల్స్‌ని యూజ్ చేసి సౌండ్స్ ప్రొడ్యూస్ చేయడం నేర్చుకుంటారు. తర్వాత సింగిల్ లెటర్ సౌండ్స్, తర్వాత డబుల్ బాబ్లింగ్, డబుల్ లెటర్ ఓకే. సౌండ్స్, తర్వాత చిన్న చిన్న వర్డ్స్ చెప్పడం, తర్వాత స్లోగా సెంటెన్స్ ఫార్మేషన్ అనేది మేబీ 1 ఇయర్, 1.5 ఇయర్‌కి రావచ్చు. ఏజ్ ఆఫ్ ఇంప్లాంటేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ 1 ఇయర్‌కి చేస్తే తొందరగా వస్తుంది. 4 ఇయర్స్‌కి చేస్తే కొంచెం ఎక్కువ టైం. ఓకే. సో, సేమ్ పేస్‌లో ఉండదు జర్నీ. 4 ఇయర్స్‌కి చేసిన వాళ్ళకి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. 1 ఇయర్‌కి చేసిన వాళ్ళకి కొంచెం తొందరగా వస్తుంది. ఓకే. బికాస్ బ్రెయిన్‌లో సెల్స్ అనేవి న్యూరల్ ప్లాస్టిసిటీ అంటారు. అది 6 ఇయర్స్‌కి పోతుంది. సో, 1 ఇయర్‌కి చాలా ఎక్కువ ఉంటుంది వాళ్ళకి న్యూరల్ ప్లాస్టిసిటీ. 6 ఇయర్స్‌కి తగ్గిపోతుంది. సో, దట్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఇప్పుడు హౌ ఎక్స్‌పెన్సివ్ ఇస్ ఇట్? అందరూ ఎఫోర్డ్ చేయగలుగుతారా? కాక్లియర్ ఇంప్లాంట్ అంటే ఇంప్లాంట్ కాస్ట్ బేసిక్ ఇంప్లాంట్ స్టార్టింగ్ ప్రైస్ విల్ బి అరౌండ్ 7 lakhs అండ్ వాళ్ళకి స్విచ్ ఆన్ మ్యాపింగ్ అండ్ సర్జరీ కాస్ట్ అంతా కలిపి అప్రాక్సిమేట్లీ 10 lakhs వరకు అవుతుంది. సో కొంచెం ఇంకా బెటర్ మోడల్స్, బెటర్ స్పీచ్ ప్రాసెసర్స్ కూడా ఉంటాయి. బట్ దే ఆర్ స్టిల్ మోర్ ఎక్స్పెన్సివ్. ఇఫ్ పేరెంట్స్ ఆర్ బిలాంగ్ టు బిలో పావర్టీ లైన్ సెక్టర్ ఆర్ దే కెనాట్ అఫోర్డ్ ఇంప్లాంట్, కొన్ని స్కీమ్స్ కానీ కొంతమంది ఎన్జిఓస్ కూడా వాటికి ఫండింగ్ చేస్తారు. సో త్రూ ఎన్జిఓస్ కూడా మేము సర్జరీస్ చేస్తాం ఫర్ ఓన్లీ బిలో పావర్టీ లైన్ కిడ్స్కి. ఓకే. సో ఇప్పుడు అది ఇక్కడ బ్లూమ్ హాస్పిటల్‌లో ఎఫోర్డ్ బ్లూమ్ హాస్పిటల్ అండ్ అమృత ఈఎన్టీ ద్వారా వీ డూ కాక్లియర్ ఇంప్లాంట్స్ ఫర్ పూర్ పీపుల్. ఓకే.